హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక హౌస్ వార్మింగ్ సెరమనీని చూద్దాము. ఆ ఇంటిని ఎలా డెకరేట్ చేశారు. ఇది చాలా బాగుంది లుక్ అయితే. ఇదైతే కిచెన్ అండి. కిచెన్లో ఫస్ట్ పార్కింగ్ ఇస్తారు కదా, పార్కింగ్ ఇచ్చడానికి ఇలా డెకరేట్ చేశారు. ఇది హాల్ ప్లస్ చుట్టూ అష్టలక్ష్ములు అన్నట్టుగా ఒక థీమ్తో దీన్ని డెకరేట్ చేశారు. దాంతోపాటు పక్కన గౌరీ స్వరూపురాలుగా కొలుస్తాము. ఇది వినాయకుడు, ఇది విసర్రాయి, ఇది గౌరీ స్వరూపంగానే కొలుస్తాము. తర్వాత నవధాన్యాలు వచ్చేసి మనకు ధాన్యలక్ష్మిగా పూజిస్తాము. ఆ ధాన్యలక్ష్మిని అలా డెకరేట్ చేశారు. తర్వాత ఇది కూడా గౌరీ స్వరూపంగా మనం కొలుస్తాము. అంటే కొత్తగా న్యూ హౌస్ వార్మింగ్ సెరమనీ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి ఎరుగుంటేశ్వర స్వామిని మీరందరూ చూసే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ స్వామి వారిని ఇంటికి పిలుచుకొచ్చారు. అంటే మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్వామివారు వస్తే బాగుంటుందని చెప్పి ఇలా అష్టలక్ష్ములు అనేవాళ్ళు కొలువు తీరినారనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది వాళ్ళ ఊర్లో వెలిసిన బసవన్న స్వామి గారు. ఆ ఉత్సవమూర్తిని కూడా తీసుకొచ్చారు. ఇది మండమ్మ అమ్మవారు, మీకు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చాలామంది తింటారు మండమ్మ అమ్మవారు అని చెప్పి. అమ్మవారు కూడా తీసుకొచ్చారు హౌస్ వార్మింగ్ డే రోజు. ఇలా మనం ఇది డూప్లెక్స్ హౌస్ అండి. పైకి ఎక్కడానికి ఇలా రైలింగ్ అనేది చేశారు. తర్వాత ఇది దేవుని విగ్రహము. ఆ రోజు గౌరీ స్వరూపురాలుగా ముత్తైదువులకు బాగ్నాలు ఇస్తాం కదా, ఆ బాగ్నాలండి. ఇలా వాళ్ళ దేవుని ఇల్లు అనేది ఉంది. చూడ్డానికి 2 కళ్ళు చాలవు, చాలా బాగున్నాయి కదండి. విగ్రహాలన్నీ కూడా మార్నింగ్ మనం ఏదైనా పూజ చేసినప్పుడు గంగ పూజ చేస్తాం కదా అది. తర్వాత కింద ఒక రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ పక్కన ఒక రూము. అంటే ఇక్కడ ఏదైనా మనకు సామాన్ పెట్టుకోవడానికి, ఆరేసుకోవడానికి, లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండి. ఇది బాత్రూమ్. ఇక్కడ వెనకాల వచ్చేసి ఒకటి వాష్ బేసిన్ లాగా వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ టాయిలెట్ అండి. పైన సజ్జ వచ్చింది, మనం ఏమైనా సామాన్లు వేసుకోవడానికి అన్నట్టు. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడైతే కింద నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి కదండి. అక్కడ టైల్స్తో జింక అని వేయించారు. అదైతే చూడడానికి చాలా బాగుంది. ఈ రైలింగ్ అంతా ఇలా డెకరేట్ చేశారు. పైనుంచి హాల్కి వెళ్తురు రావడానికి అలా పెట్టారు. అది కూడా బాగుంది. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. ఇదంతా వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఇది పైన హాల్ అండి. తర్వాత ఇక్కడ ఒక రూమ్ వచ్చింది. అక్కడ బయట డెస్క్టాప్ వచ్చేసి మనం ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి. యువతలో ఒక రూము. ఇలా మనకు బయట కూడా కొంచెం వరండా వచ్చింది. పైన అటు పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్. ఇల్లు చాలా బాగా కుదిరిందండి. మీకు ఎవరైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలంటే హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. పైనుంచి షాండియార్ వదిలినారు. చాలా బాగుంది షాండియార్ చూడ్డానికి.
చూడండి ఎంత బాగుంది అది. అష్టలక్ష్ములతో అయితే ఈ పూజ అయితే చాలా బాగా కుదిరింది. చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా కోఆపరేషన్ చేసినప్పుడు హోమం అన్నా ఏదైనా చేసింటే కామెంట్ చేయండి.